మంచిది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలమందు మేలిమి బంగారమును గురించిన వాక్యాన్ని మనము ఈ రాత్రి కాలమందు జ్ఞాపకం చేసుకుందాము. యోబు గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథము 31 24వ వచనాన్ని మనం చూద్దాము. సువర్ణము నాకు ఆధారం అనుకొనిన ఎడలను నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుండగా అతనినే గాని చూచి నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. పరముననున్న దేవునికి నేను వేషధారిని అవుదును అంటే, ఒకవేళ సూర్యుడు వెలుతురిచ్చిండు కదా అని చెప్పి సూర్యుని వైపు, చంద్రుడు వెన్నెలనిచ్చిండు కాబట్టి వెన్నెల వైపు నేను తిరుగుతే, ఒకవేళ పరమున ఉన్నటువంటి దేవుని వైపున నేను వేషధారిని అవుతాను అనేటటువంటి విషయాన్ని యోబు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటల్ని మనం గుర్తు చేసుకోవాలి అన్నప్పుడు, మనం ఆలోచన చేసినప్పుడు, మరి మేలిమి బంగారు కన్నా విలువైనది దేవుడే అనేటటువంటిది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి వాటికన్నా విలువైనది ఇంకా ఏమీ లేదు అనేటటువంటిది యోబు గారు గ్రహించాడు. ఒకవేళ అలాగుంటే గాన నేను వేషధారిగా ఉంటాను, నటించేవాడిగా ఉంటాను అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది. ఈ యొక్క యోబు గ్రంథంలో 31వ అధ్యాయాన్ని మనము ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తే, తన నిర్మలత్వమును యోబు దృఢముగా న్యాయపరచననేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతుంది. చాలాసార్లు లోకంలో అనేకులము సూర్యుని వైపు, చంద్రుని వైపు, సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వైపు మనము ఉంటూ ఉంటాం. కానీ మనం అనుకుంటాము మనం వేషధారులము కాము అని మనం అనుకుంటాం. యోబు గారు గ్రహించినటువంటి విషయాన్ని మనం చూస్తే, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. దేవుని మాత్రమే నేను మేలిమి బంగారు కన్నా గొప్పగా నేను భావిస్తున్నాను అనే విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి సంపాదన కూడా కీడులను మనకు ముందుకు కలిగిస్తుంది అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. సంపాదన కన్నా దేవుడే మన సంపాదన అనేటటువంటిది యోబు గారు గ్రహించిన విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. కీర్తనలు 19వ కీర్తన 10వ చరణాన్ని మనం చూద్దాము. 19:10. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. చూడండి ప్రియమైనటువంటి వారలారా, మరి 10వ వచనంలో గుర్తు చేస్తుంది. అంతకుముందు 9వ వచనాన్ని చూద్దాము. యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను
విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. నాలో ఉన్నటువంటి లోపము నేను గ్రహించినప్పుడు, నాలో ఉన్నటువంటి పొరపాటును నేను అంగీకరించినప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడనేటటువంటిది ఈ కీర్తనకారుడు గ్రహించి ఉంటూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, మన జీవితంలో కూడా మనము ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని ఉద్దేశాలు మనకు తేటగా గుర్తు చేయబడుతున్న విషయాలు ఏమిటి అని అంటే, మరి ఆయనకు రహస్యమైనది ఏదైనా ఉన్నా కూడా మనం ఏం చేయాలి? క్షమాపణ కోరుకోవాలి. మరి వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము జరుగును. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి లోటుపాటును మనం సరిచేసుకున్నప్పుడు గొప్ప లాభము దేవుని దగ్గర మనకు లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మేలిమి బంగారు కంటెను మరి కోరదగినదిగా ఉంటున్నది. జుంటి తేనె దారల కన్నా, జుంటి తేనె దారల కన్నా మధురమై, జుంటి తేనె దారల కన్నా యేసు నామము, యేసయ్య నామమే బలమైన దుర్గము. ఆయన నామము బలమైన దుర్గంగా ఉంటూ ఉన్నది. జుంటి తేనె దారల కన్నా మధురమైనదిగా ఉంటూ ఉన్నది. యేసయ్య నామము గొప్పదిగా ఉంటున్నది అనేటటువంటిది ఆ పాట రచయిత మరి వాటిని రాసి ఉంటూ ఉన్నాడు. కాబట్టి మేలిమి బంగారు కన్నా, జుంటి తేనె దారుల కన్నా దేవుని మాటలు, దేవుని వాక్యము చాలా పవిత్రమైనవి అనేటటువంటిది మనము గ్రహించేవారిగా మనం ఉండాలి. సామెతలు 8వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు, మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందు న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి విధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్టారంభము తన కార్యక్రమంలో ప్రథమమైనదిగా యెహోవా నన్ను కలగజేసెను. ఇదిగో ప్రియులారా, దేవుని వాక్యం చూస్తే 18వ వచనాన్ని 17వ వచనాన్ని కూడా చూద్దాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద నున్నవి. మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన ఎండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. దేవుని వలన వచ్చేటటువంటి నా వలన కలుగు కార్యము దొడ్డది అని చెప్పి గుర్తు చేయబడుతున్నా. అంటే చాలా పెద్దది. దొడ్డది అని అంటే చాలా పెద్దది. అంటే అన్నిటికన్నా దేవుని యొక్క కార్యాలు చాలా గొప్పగా ఉంటామనేటటువంటి విషయాన్ని ఈ యొక్క సామెతల్లో మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను కోరదగినది, నమ్మదగినది దేవుని యొక్క న్యాయ విధులు అనేటటువంటివి మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. ఈ సామెతల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం 8లో చూసినప్పుడు, జ్ఞానం యొక్క కీర్తి మహిమ, జ్ఞాన ధన మహత్యము, దాని పురాతన కాలము, జ్ఞానము సంపాదించుటకు గల ఆశ. దేవుని యొక్క వాక్యమే మనకు జ్ఞానమై ఉంటున్నది. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడము
మనందరి యొక్క బాధ్యత అయి ఉంటూ ఉన్నది అనేటటువంటిది. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, అన్నిటికన్నా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది మేలిమి బంగారు కంటెను, ఎండి కంటెను, వజ్రాల కంటెను, వైడూర్యాల కంటెను, భూమి మీద ఉన్న సమస్తం కంటెను దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కృప చాలా గొప్పది అనేటటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద జరిగించేటటువంటి వారిగా, మరి దేవుని నామాన్ని గ్రహించి వెంబడించే బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అలాగనే పరమగీతము 5వ అధ్యాయము 15వ వచనం చూస్తే, అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలవరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వతములు అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. ఎంత గొప్పగా ఈ వర్ణకారుడు దేవుని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఈ యొక్క విషయాన్ని మనము ఈ 5వ అధ్యాయాన్ని ప్రాముఖ్యంగా మనం గ్రహించినప్పుడు, క్రీస్తు సంఘమును పిలిచి లేపెను అనే విషయాన్ని 1 నుంచి 9 వచనాల వరకు చూస్తాము. అలాగనే 10 నుంచి చూసినప్పుడు క్రీస్తు యొక్క స్వరూపమును సంఘము వర్ణించడం గురించి ఈ లేఖ గుర్తు చేస్తూ ఉంది. క్రీస్తు యొక్క స్వరూపమును వర్ణించడము ఈ యొక్క పరమగీతంలో మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటల చేత, దేవుని యొక్క వాక్యము చేత మన జీవితంలో అనుదినము మనము నెమరేసుకోవడము, జ్ఞాపకం చేసుకోవడము, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడము, జ్ఞాపక శక్తిలో ఉంచుకోవడము, అలాగున్న దీనివల్ల మన కుటుంబంలో గొప్ప కార్యాలను దేవుడు చేస్తూ ఉంటే మనం వాటిలో పాలి భాగస్థులము అని అంటే ఆశీర్వాదం నందుకునేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది, నేర్పిస్తూ ఉంది, బుద్ధి చెప్తూ ఉంది, గద్దిస్తూ ఉంది, హెచ్చరిక చేస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది, నీతి న్యాయములను వివరిస్తూ ఉంటున్నది. కాబట్టి మేలిమి బంగారు కంటే కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానము మనమందరము సంపాదించుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అవును, దేవుని యొక్క వాక్యము మనం ఎప్పుడైతే గుర్తు చేసుకోకపోతే అది మనకు నష్టము కలిగిస్తుంది. మరి జ్ఞానము లేనటువంటి వాడు తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞానాన్ని వెతికే వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. విలాప వాక్యములు 4వ అధ్యాయము, విలాప వాక్యం 4వ అధ్యాయము 1 వచనం చూసినప్పుడు, బంగారం ఎట్లు మందగలిగినది, మేలిమి బంగారు ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మోగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారంతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎలా ఎంచబడుతూ ఉంటున్నాం? బంగారం ఎట్లు మందగలిగినది, మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది అని చెప్పి ఈ యొక్క విలాప వాక్యంలో గుర్తు చేయబడుతుంది. ఈ విలాప వాక్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మనం ఆలోచన చేస్తే, తన హీనమైన స్థితిని తలంచి సియోను విలపించుచుండెను. 13 నుంచి చూసినప్పుడు, ఆమె తన సొంత పాపములను ఒప్పుకొనుచుండెను. 21 నుంచి చూసినప్పుడు, ఏదోమీలను భయపెట్టుచున్నది. 22 నుంచి చూసినప్పుడు, సియోను ఓదార్చబడుచుండెను. ఈ విషయాలు విలాప వాక్యంలో మనకు తెలియపరచబడుతున్నది. 4వ అధ్యాయము 1 వచనంలో చెప్పబడుతుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని నేను మీకన్నా నాకు ఎక్కువ తెలుసు అనేటటువంటి ఆలోచన కానీ, నేను
చెప్తూ ఉంటున్నాను కాబట్టి నేను గొప్పగా నేనేం ఫీల్ కావడం లేదు, గొప్పగా ఆలోచించుకోవడం లేదు. ఇంకా నేను చెప్పేటటువంటి విషయాల్లో నాకన్నా గొప్పగా మీరు చెప్పగలిగినటువంటి వారై ఉండొచ్చు. అనేక చోట్ల మీరు చెప్పి ఉండవచ్చు. అనేకులకు సువార్త పనిలో పాలిభాగస్తులై ఉండవచ్చు. అయితే నా యొక్క ఉద్దేశము, నా యొక్క ఆలోచన ఏమిటి అనంటే, మరి నేను నేర్చుకుంటూ, సరిదిద్దుకుంటూ, చక్కజేసుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ వాక్యం ద్వారా, అలాగునే నాతో పాటు కొంతమంది ఎవరైతే కొంచెం ఎరకబాటు పడిపోతూ ఉంటున్నారో వారితో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, మాట్లాడుకోవడానికి, నేర్చుకోవడానికి ఒక విద్యార్థిగా నా వంతు ప్రయత్నాన్ని నేను పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నా. అంతే తప్ప ఇందులో నా మంచితనం గాని, నా గొప్పతనం గాని ఏమాత్రము లేదు. అందులో దేవుని యొక్క గొప్పతనం మాత్రమే ఉంది అని నేను గ్రహించి ఉంటూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి మేలిమి బంగారు ఎట్లు మార్చబడినది. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం కూడా మేలిమి బంగారం కంటే మారు మనసు పొంది మార్చబడినటువంటి ప్రియమైన సహోదరులుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాం. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనపవనియు, దాని పాదములలో ఒక భాగము ఇనపదియు, ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును బట్టియు, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి భావాన్ని మనం చూస్తే, మరి బబులోను రాజు యొక్క నిగూఢమైన స్వప్నం గురించి తెలియపరచబడుతూ ఉన్నది. బబులోను రాజు యొక్క నిపుణమైనటువంటి స్వప్నం గురించి తెలియపరచబడుతుంది. అలాగనే 24 నుంచి చూసినప్పుడు, రాజు కనిన కలభావమును దానియేలు చెప్పుచున్నాడు. 46 చూసినప్పుడు దానియేలు యొక్క అభివృద్ధి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాజు యొక్క కలభావాన్ని చెప్పగలగడానికి దానియేలు గారిని దేవుడు తాను చక్కగా ఉపయోగించుకున్నాడు. అలాగునే దేవుని మాటలు చెప్పడానికి, ఆ భావాన్ని చెప్పడానికి, ఒక రాజుకు చెప్పడానికి ఎంతోమంది అధైర్యపడతారు. కానీ ఆత్మానుసారమైనటువంటి ఆలోచన కలిగి ధైర్యవంతుడిగా ఉండి దేవుని ఎదుట న్యాయముగా, నీతిగా ఉంటూ ఉన్నటువంటి దానియేలును దేవుని వాక్యము దర్శించి దేవుని యొక్క మాటల చేత ఆయనను నడిపింపచేసి రాజుతో మాట్లాడి ఆ కలభావాన్ని చెప్పడము చాలా గొప్ప విశేషమైనటువంటిది దేవుని వాక్యం గుర్తు చేయబడుతున్నది. మనం కూడా ఆత్మీయ జ్ఞానంలో, మరి మేలిమి బంగారు కన్నా ఆత్మీయ జ్ఞానంలో గొప్పవారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు కోరుతూ ఉన్నది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలమయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలు నాకు ఈ దర్శనం కలగగా నాతో కూడానున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి. మరి
దానియేలు గారికి కలిగినటువంటి దర్శనం గురించి ఈ 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్య భాగాన్ని మనం చూసినప్పుడు, మహిమ సంపూర్ణమైన దర్శనమును దానియేలు చూచుచుండెను. ఆ యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు దానియేలు గారు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం కూడా ఆనాడు వాళ్ళు దేవుని యందు భక్తి కలిగి ఉంటూ ఉన్నారు. మరి బంగారం కన్నా విలువైనది దేవుడే అని చెప్పి వారు గ్రహించి ఉంటూ ఉన్నారు. కాబట్టి వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను చేశాడు. రాజుల ఎదుట నిలవబెట్టించాడు, రాజుల ఎదుట మాట్లాడించాడు. కాబట్టి నిన్ను దొడ్డవానిగా నేను అంటే దొడ్డ పని, దొడ్డ కార్యములు అంటే గొప్ప కార్యములు నేను చేస్తానని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడినట్టుగా జరిగింది అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగునే నిర్గమకాండము 37వ అధ్యాయము 22వ వచనాన్ని చూసినప్పుడు, వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి, అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నకిష పనిగా చేయబడెను. మరియు అతడు దాని 7 పదీపములను, దాని కత్తెరను, దాని పట్టు కారును, దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేసెను. దానిని దాని ఉపకరణములన్నిటినీ 40 వీసెల మేలిమి బంగారుతో చేసెను. ఈ లేఖనం చూసినప్పుడు 17 నుంచి చూసినప్పుడు, అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. అది దీపవృక్షమును, దాని ప్రకాండమును, దాని కొమ్మను నకిష పనిగా చేసెను. దాని కలశములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. ఈ 37వ అధ్యాయం మనం చూసినప్పుడు మందసం గురించి 1 నుంచి 5 వచనాల వరకు, 6 నుంచి చూసినప్పుడు కరుణాపీఠం గురించి, 10 నుంచి చూసినప్పుడు బల్ల గురించి, 17 నుంచి చూసినప్పుడు దీపవృక్షం గురించి, 25 నుంచి చూస్తే ధూపపీఠం గురించి, 29 నుంచి చూస్తే అభిషేక తైలము, ధూప ద్రవ్యమును గురించి తెలుపబడుతూ ఉంటూ ఉన్నది. వాటికన్నిటికంటే కూడా దేవుని ఒక వాక్య భాగమే మనకు చాలా ప్రాముఖ్యమైందని చెప్పి ఏబు గారు గ్రహించారు. అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది ఏబు గారు గ్రహించిన విషయాన్ని మనం చూస్తే, మరి ఆయన అన్నిటికన్నా గొప్పవిగా, ఒకవేళ సూర్యుని చంద్రుణ్ణి నేను గ్రహించి ఒకవేళ దానితో పాటు ఆలోచన చేయగలిగితే, నేను దేవుని ఎదుట, పరమందు ఉన్నటువంటి దేవుని ఎదుట నేను వేషధారిని అవుతాననేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, 21వ వచనం చూసినప్పుడు, ఇలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారుతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారంతో దాన్ని పొదగించెను. ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారంతో పొదిగించెను. గర్భాలయము నొద్ద నున్న బలిపీఠమంతటిని బంగారంతో పొదిగించెను. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను. ఇక్కడ మనము ఈ యొక్క 6వ అధ్యాయాన్ని ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తే, సొలొమోను దేవుని ఆలయము పనిని ప్రారంభించుట గురించి రాయబడి ఉన్నది. మందిరముతో కలిసి గదులు కట్టబడేటటువంటి విషయాన్ని 11 నుంచి చూస్తే దేవుని ఆలయం గురించి దేవుని సందేశము, 15 నుంచి చూసినప్పుడు ఆలయము కప్ప వేసి అలంకరించెను. 23 నుంచి చూస్తే కెరూబులను పెట్టడము, 37 నుంచి చూస్తే ఆలయ పని చేయుటకు సమయము. ఈ విషయాలన్నీ కూడా ఈ 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి మనకు చూపబడి ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏబు గారు గ్రహించినట్టుగా మనం కూడా ఏం గ్రహించాలి అని అంటే, మేలిమి బంగారు కంటే కూడా
దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుడే గొప్పవాడు అని చెప్పి మనం గ్రహించే వారిగా మనం ఉండాలి. విలాప వాక్యంలో మనం చూసాము, క్రీస్తును గురించి వర్ణించటం గురించి రాయబడినటువంటి విషయాన్ని మనం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అట్లాగనే పరమగీతం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, క్రీస్తును గురించినటువంటి పొగడము, క్రీస్తును గురించినటువంటి పాడడము, క్రీస్తును గురించి మనము వర్ణించడము, ఆయనను గురించి జ్ఞాపకం చేసుకోవడము మనందరి యొక్క బాధ్యత అయి ఉన్నది. నీతిమంతుడు ఆయనే అయి ఉంటున్నాడు. మన పాపమును క్షమించినటువంటి దేవుని కుమారుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయనను మనం జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో ప్రచురం చేయడానికి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మనం ముందుకు కొనసాగడానికి దేవుని చిత్తం మనందరి పట్ల ఉంది అని గ్రహించి ముందుకు కొనసాగదాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు మేలు మీ బంగారము కంటే మీ మాటలు కోరదగినవి అనే అంశం ద్వారా చాలా విషయాలు మేము నేర్చుకొని ఉంటున్నాం. మా జీవితంలో వాటిని గుర్తుపెట్టుకోవడానికి, నెమరేసుకోవడానికి సమయాన్ని, సందర్భాన్ని, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.